Gak gue. Oh, iki ya, oi. Unelo to. Gak gue. Oh, iki ya, oi. Unelo to. Gak gue. Ya, oi. Unelo to. One for a start and see. No, Ya, oi. One for a start and see. No, Gak gue. Ya, oi.
ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రానున్న 48 గంటల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తారు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. వరుణ్, ఇక్కడ హైదరాబాద్ లో వర్షాకాలం అంటే ఇది వర్షాకాలం కాకపోయినప్పటికీ 5 రోజుల వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి వాతావరణ అధికార శాఖ తెలిపింది. అయితే తూర్పు ఆగ్నేయతల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వైపు గాలులు వీస్తున్నాయి కాబట్టి ఈ గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు వాతావరణ శాఖ. అయితే ఇదే సమయంలో వివిధ జిల్లాల నుంచి అంటే 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు రేపు ఎల్లుండి వరకు కూడా అంటే 17, 18 వరకు కూడా తెలంగాణ జిల్లాలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే హెచ్చరిక అంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు రవాణా శాఖ. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే నిజామాబాద్, జగిత్యాల, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటువంటి ఆ ప్లేసెస్ అన్నిట్లోనూ కూడా ఉరుములు మెరుపులతో కూడే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. అండ్ శుక్రవారం రేపు వచ్చేసి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది. శనివారం వరకు కూడా పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల ఇలాంటి ప్లేసెస్ లో ఈదురుగాలులతో ఉరుములతో మెరుపులతో కూడే వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వెదర్ బులెటిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇటు తెలంగాణ మాత్రమే కాకుండా ఏపీలో కూడా పలు చోట్ల వర్షాలే అవకాశం ఉందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇలా వాతావరణ శాఖ వారు మనకి హెచ్చరికలు ఒకప్పుడు జారీ చేస్తూనే ఉన్నారు. ఇక వెదర్ బులెటిన్ లో కనుక మనం చూసుకున్నట్లయితే 17, 18, 19 ఆంధ్ర వైపు కనుక చూసుకుంటే కర్నూలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ ప్లేసెస్ లో కూడా చాలా వరకు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు పడే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే ఎండాకాలంలో ఒక 5 రోజుల వరకు వర్షాలు పడడం కొంతవరకు కాస్త రిలాక్స్ గా అనిపించినా కూడా ఒకవేళ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కనుక అయితే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేట్టు చూసుకోండి అని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. ఈ వర్షాలు అంటే ఇప్పటికి ఈ 5 రోజుల వరకే కొనసాగనుందా, మళ్ళీ 5 రోజుల తర్వాత ఇంకా పడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూసుకున్నట్లయితే పడే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈదురుగాలితో కూడుకున్న వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సామాన్యంగా అంటే సహజంగా చిన్నపిల్లలు బయట రాకుండా ఉండడమే మంచిది అని చెప్పేసి వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ పిల్లల్ని కానీ పెద్దల్ని కానివ్వండి అందరూ ఇంట్లోనే ఉండండి, తస్మాత్ జాగ్రత్త అంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. అండ్ ఏదైనా అర్జెంట్ వర్క్ అయితే కాకపోతే ఇప్పుడు పిల్లలకి ఇంటర్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో వర్షాలు పడడం కూడా ఒక అందుకు చిన్న బాధ అని చెప్పొచ్చు. అంటే అనుకున్న గమ్యానికి చేరుకోవడంలో ఈ వర్షాల వల్ల ఏదన్నా ఇక్కట్లు పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంటర్ శాఖ వారు కూడా ఒకసారి హెచ్చరించారు. మరి వర్ష కారణంగా జాగ్రత్తగా ఆచితూచి పిల్లలు అరగంట ముందే వాళ్ళ ఎగ్జామ్ హాల్ కి చేరుకొని అన్ని సక్రమంగా రాయాలని చెప్పి కూడా తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. థ్యాంక్ యూ కీర్తన.